గణపురం మండలం సీతారాంపురం గ్రామంలోని చిర్ర చెరువు ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో కనీస సౌకర్యాలు లేవని ఉపాధి హామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 100 రోజుల పనిని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా ఉపాధి పొందుతున్నటువంటి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలోని చిర్రా చెరువు ప్రాంతంలో గత వారం రోజుల నుంచి ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఎండల తీవ్రతను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నా తమకు కనీస సౌకర్యాలు లేవని ఉపాధి హామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని కూలీలు వాపోతున్నారు. ఉపాధి పనులకు సంబంధించిన కూలీ డబ్బులు కూడా త్వరగా పడడం లేదన్నారు. ఇది మాది సీతారాంపూర్ గ్రామము చిర్ర చెరువులో పనిచేస్తున్నాము గత 2 వారాల నుండి. మాకు ఇక్కడ టెంట్ కానీ వాటర్ కానీ మెడికల్ కిట్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ మాకు ఎలాంటి సౌకర్యం లేక ఎండకు నిలబడుతున్నారు. 45 డిగ్రీల పైన ఎండ తీవ్రత ఉన్నది. ఆ కారణం వల్ల కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఎలాంటి డాక్టర్ కానీ ఇక్కడ ఆశా వర్కర్స్ కానీ ఎవరు వచ్చి చూడడం లేదు. ప్లస్ డబ్బులు కూడా మాకు పోయిన వర్షాకాలంలో చెట్లు కూడా పెట్టిరు పిల్లలు. ఆ చెట్ల డబ్బులు కూడా ఇంతవరకు కూడా వాళ్ళే. కొందరికి పోయిన సంవత్సరం డబ్బులు కూడా ఈ 100 రోజుల పైన ఇవ్వలేదు. కాబట్టి దీని మీద ఎంపీడీఓ గారు చర్య తీసుకొని మాకు అందరికీ పోయినసారి డబ్బులు కానీ ఈ చెట్లే కానీ ఇప్పుడు చేసేటివి కానీ మాకు ఇక్కడ టెంట్ కానీ వాటర్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ మాకు ఇవన్నీ తొందరగా మాకు అరేంజ్మెంట్ చేస్తే మేము ఇంకో గంట అర్ధ గంట ఎక్కువ పని చేస్తామని మేము ఎంపీడీఓ గారిని కోరుకుంటున్నాం.